హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రివ్యూ తరగతి. ఈ వీడియోలో నేను మాట్లాడబోయేది విష్ణన్న కోసం. నేనైతే సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ కొట్టు అని అడుక్కోను. సబ్స్క్రైబ్ అంటే ఏంటంటే, నాకున్న సబ్స్క్రైబర్లలో ఇప్పుడు 3000 దాటారు. ఫ్యూచర్లో ఇంకా పెరుగుతారు. ముఖం తెలియనందుకి ఒక సబ్స్క్రైబ్ చేశారంటే అది ఎంత నమ్ముతో సబ్స్క్రైబ్ చేస్తారు. సో దట్స్ కాల్డ్ సబ్స్క్రైబర్ అనమాట. సబ్స్క్రైబర్ ఒక ఇంటాంజిబుల్ అసెట్, అంటే కంటికి కనిపించని, చెవికి వినిపించడం, కానీ హార్ట్ కూడా కనిపించదు కదా, గుండె చప్పుడు మాదిరి. అటువంటి సబ్స్క్రైబర్లకి ఎప్పుడైనా సరే నిజాయితీగానే మాట్లాడాలనిపిస్తుంది. సో నేనైతే ఫ్యాక్టే మాట్లాడతాను, ఏదైనా నో ఫాల్స్, నథింగ్. మూవీ రివ్యూస్ అయినా సరే, ఇంకేదైనా సరే కరెక్టే మాట్లాడుకుంటున్నాను. ఈ వీడియోలో నేను మాట్లాడబోతుంది మంచు విష్ణన్న కోసం. నిజంగా మంచు విష్ణన్న కోసం మాట్లాడాలి అంటే, ఇప్పుడు స్ట్రైక్ స్టార్, ఒకప్పుడు మంచన్న అంటే ఆల్మోస్ట్ ఆయన ఫిలిమీ కెరియర్లలో అట్టర్ ఫ్లాపులు. సో ఏంటంటే ఆయన నాకు ఒక్కటే చాలా నచ్చడు భయ్యా. ఎక్కడ నచ్చడంటే క్యాస్ట్, కులం. ఖచ్చితంగా వినండి. ఏంటంటే ఆయన స్కూల్ ఏదైతే అడ్మిషన్ కాపీ ఉంటుందో దాంట్లో ప్రతి స్కూల్లో, ఏ స్కూల్స్లో కానీ క్యాస్ట్ కమ్యూనిటీ కోట అనేది ఉంటుంది, కానీ ఆయన స్కూల్లో ఉండదంట. అది ఆయన చెప్పాడు ఆలీ ద టాక్ షోలో. నాకు నచ్చిందాడా. ఇంకోటి చదువు కులం ఏంటి మరి, అందరు పక్కనే కూర్చుంటారు కాబట్టి. సో అదొకటి. ఇక మినహాయిస్తే అన్న చేస్తున్న చిల్లర పనులు ఇవన్నీ నిజంగా చాలా చీప్. మన డీజేటీ చీప్ చిల్లర లుచ్చా పంచాదాలని తీసుకుని ఆయన నెత్తి మీద పెట్టుకుంటున్నాడు. ఏంటంటే స్ట్రైకుల మీద స్ట్రైకులు. వీసీ వినత్ సీక్ ఛానల్కి వేసాడు, ఇంకా 4-5 ఛానల్కి వేసాడు. ఎందుకు వేసాడు అంటే, కన్నప్ప సినిమా ఉంది కదా, దానిపైన నిజంగా ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఎవరికైనా సరే నిన్ను ఇంకా నీకు 10% రోల్ చేస్తారు. భక్త కన్నప్ప సినిమాకి మీరు రివల్యూషన్ చూపించాలి అనుకున్నారు, కానీ ఇట్టే పసిగట్టేస్తున్నారు. అది భక్త కన్నప్ప నిజంగా చెప్తున్నా చాలా దారుణంగా చేశారు. దానికి తోడు ఎందుకన్నా, ఇప్పుడు మీ యొక్క స్టాండర్డ్ లెవెల్స్ వేరు. ఎప్పుడైనా సరే మంచు విష్ణన్న అంటే మీ యొక్క గౌరవం ఉంటుంది ఎవరికైనా. అందరికీ తెలిసిందే, మీ కుటుంబానికి మెగాస్టార్ కుటుంబానికి పడదు అని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ముంగడి రాగానే కలుసుకుంటారు అని. వజ్రోత్సవాల వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారు మోహన్ బాబు గారిని తమ్ముడు మోహన్ బాబు అని చేసిందే, మీరు పక్కకుండి చూసిందే. కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. కోల్డ్ వార్ జరుగుతూనే జనాల్ని మట్టుకు ఎర్ర పుష్పాలు మాత్రం చేస్తూ ఉంటారు. సో అది మినహాయిస్తే మీరు నిజంగా ఇప్పుడు పబ్లిక్ డొమైన్లకు దిగి మీరు ఒక స్టార్ హీరో కాకుండా మీకంటూ ఒక సపరేట్ కొందరు ఫ్యాన్స్ అయితే ఉంటారు ఎప్పటికైనా. హనుమంతు దాని మీద రియాక్ట్ అయిన విషయం చాలా మంచిదే. ఎవరైతే ఒక బార్డర్ లిమిట్ దాటకూడదు, దాటారో వాడిపైన మీరు చర్యలు తీసుకున్నారో అంతా ఓకే. ఇప్పుడు మీ సినిమా అనేది ఎవరికైనా నచ్చదన్నా. ఇప్పుడు నాకు నచ్చింది ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు కదా. మీ సినిమానే ప్రత్యేకంగా టాపిక్ తీసుకొని చేయడానికి ఏమి ఉండదు. మీరు స్ట్రైకులు వేపిస్తున్నారు 24 ఫిలిం 4 ఫ్యాక్టరీ నుంచి స్ట్రైకులు వేపించి రివర్స్ ఇంకా మీరేం మాట్లాడుతున్నారు. నీ స్ట్రైక్ తీయాలి అంటే నువ్వు కన్నప్ప వీడియో ట్రైలర్ ని పొగడాల. ఎందుకన్నా పొగడేది ఏముందన్నాడా పొగడ్డానికి? తిన్నాడు అంతే, పెద్ద తోపు తురుము ఏమి లేవన్లా. మీరు ఎప్పుడైతే రిలీజ్ చేశారో నిజంగా చెప్తున్నా, ఆ ట్రైలర్ కి ట్రోల్స్ కి ఎక్కువ వ్యూస్ వచ్చినాయన్నా. యూ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే నువ్వు రీచ్ పెరిగింది. నీ సినిమాకి ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర షేక్ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకో తెలుసా, దాంట్లో డార్లింగ్ ప్రభాస్ ఉన్నాడు. ప్రభాస్ పోస్టర్ ని చూసుకొని సినిమాకి వస్తారన్నా. ఇప్పటికే అయిపోలేదన్నా, మీరు ఎందుకు తొందరపడ్డారు? అందరికి స్ట్రైక్ లేపించి అదొక చిన్న, మీరు చూపించింది 1.5 minute కి అంతా అయితే ఇంకెన్ని అద్భుతాలు చూడాలి అనుకుంటారు అందరు. మీరు సైలెంట్ ఉండే స్ట్రైక్స్ ఏమొస్తుంది అన్నా? ఏమి రాదు. ఇంకా నీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇంకా ట్రోల్స్ జరుగుతున్నాయి తప్ప తగ్గడం అయితే లేదు. సో మీరు చేస్తున్న పని చాలా 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 దారుణమైన పని. ఇది మానేసుకుంటే మీ యొక్క భవిష్యత్, నిజంగా చెప్పాలంటే మీ యొక్క ఫిలిమోగ్రఫీ చూసుకుంటే ఏముందన్నా మీ సినిమాలలో. ఫస్ట్ సినిమా విష్ణు పత్తా లేకుండా పోయింది. దానికి అప్పట్లో ఇస్మాయిల్ దర్బార్, దేవదాస్ సినిమాకి కొట్టిన ఇస్మాయిల్ దర్బార్ ని తీసుకొచ్చి మీ నాయన కొట్టిస్తే, నీ అమ్మ ఆ రోజులలో వందనం సాంగ్ ఏంది, రాబోయి చందమామ సాంగ్ ఏంది. నిజంగా చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ సాంగ్ కే ఫుల్ హైప్ పెరిగింది.
ప్రతి ఒక్క థియేటర్లలో విష్ణు అని క్యాప్ ఇచ్చి మరీ థియేటర్లో పంపారు మీరు. ఏం లేదన్న దానిలో వచ్చిన సూర్యం కానీ ఇంకా గేమ్ కానీ సినిమాలో దమ్ములు లేకుండా పోయింది. ఒకటే ఒకటి నడిచింది, అది కూడా డి సినిమా. దాని తర్వాత ఏమీ లేదు చెప్పుకున్నాను అనుకంటే. అరే సినిమాలు మస్తు కొట్టిండు తోపు తురుమనుకుంటే అది కూడా కాదు కదా. తగ్గాలన్నా మంచి హిట్ పడడానికి చూడాలి. మొన్న వచ్చిన సినిమాని కూడా పెద్ద రాడేనా అది. ఎట్లా తీస్తున్న సినిమాలు మీరు? డబ్బుందనే కదా తీస్తురు వదులుతురు. మంచి సినిమాలు తీయండి అన్న. మంచి సినిమాలు తీస్తే ట్రోల్స్ తప్పుతాయి. అంత పెద్ద పుష్పకే తప్పలేదన్నా. ఇప్పుడు వేసుకుంటారు పుష్పాని, వెనుక పోయిండి అని. మీ సినిమా ఎంతన్నా మీరెంత? మారండి అన్న. స్ట్రైకులు గీకులు ఇవన్నీ వేయకండి. వేస్తే లాభం మీకు ఏం కాదు. మీకు ఎందుకు ఇవన్నీ అంటే ఇప్పుడు ఇది ఇంకా బేకార్ న్యూస్. ఇంకా చెప్పాలంటే ఇంకా బేకార్ న్యూస్ లో ఇరుకుతారు మీరు తప్ప అంతకుమించింది ఏం లేదు. బెస్ట్ హోప్ మీ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలన్నా ప్రతి ఒక్కరు నోట్ల కన్నప్ప పెద్ద ఇండస్ట్రీ హిట్ అనేది వచ్చేలా చేయడన్న. ఇది అవుతుందో కాదో ఆ దేవునికి తెలుసు. ఈ అయితే మెరాకిల్ అన్న. మీ లైఫ్ కి బిఫోర్ కన్నప్ప ఆఫ్టర్ కన్నప్ప లెక్క ఉండాలి. మీరు సినిమాని భారీ బడ్జెట్స్ తో ఖర్చు పెడుతున్నారు. అంత పెద్ద వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారితో మీరు పెట్టుకున్నారు. అదే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉంటే ఎంతో అంత గొప్ప ఉండు. ఆ ప్రకాష్ రాజ్ గారితో ఎన్నికల టైంలో గొడవ పెట్టుకున్నారు. ఆయన ఒక సూటిగా ఒకటి అన్నాడు, పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే మార్నింగ్ షో అంతా ఉండదు నీ సినిమా బడ్జెట్ అని. దాన్ని మీరు రెట్టింపు త్రిబుల్ చేసి కసితో తీస్తున్నారేమో, కానీ సినిమాని జాగ్రత్తగా తీయండి. ఇప్పుడు ఏదైతే మీరు తీసిరో సీజీ వర్క్ ఇవన్నీ చాలా చండాలమైన వర్క్, చీప్ చిల్లర్ వర్క్. అమీర్పేటలో 2D కూడా చేసినట్టు చేసిర్రు. జాగ్రత్తగా చూడండి. కలర్ గ్రేడింగ్ అయినా ఏందన్నా, కలర్ గ్రేడింగ్ అయినా ఇదన్నా అదైనా గ్రాఫిక్స్ లా ఉందన్నా అది లేదు. దగ్గర ఉండి జాగ్రత్తగా కట్ చేయించుకోండి. మీ లైఫ్ లో ఇది మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మేము కోరుకుంటున్నాము. దాంతోపాటు ఎంతమంది అయితే విష్ణు ట్రోల్ చేసారో అంతమంది మళ్ళీ కన్నప్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత కన్నప్ప ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకునేలా తీయండి. ఐ హోప్ ఈ సినిమా ఒకవేళ పీకినా గానీ నీ బడ్జెట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో డార్లింగ్ ప్రభాస్ కోసమైనా చూస్తారు. జై హింద్. నేను మీ రివ్యూ తారక్.